నారీ శక్తి థీమ్తో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్లో మన తెలుగు మహిళలు ఎందరో పార్టిసిపేట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది ప్రజాప్రతినిధులు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. అలాగే తెలంగాణ నుంచి కూడా చాలామంది వచ్చారు. ప్రస్తుతం నాతో పాటు కృష్ణా జిల్లాకు చెందిన సర్పంచ్ ఉన్నారు. ఆవిడతో మాట్లాడి తన ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. హలో మేడం. హలో అండి. నమస్తే. నా పేరు పూర్ణకుమారి. కృష్ణా జిల్లా కోనవక్కల మండలం చౌరగుడి సర్పంచ్. మరి మాకు ప్రధానమంత్రి గారు పెరిడ్స్కి రమ్మని ఆహ్వానం పంపించారు. చాలా ఆనందంగా ఉంది. పెరిడ్స్కి రావడం అంటేనే చాలా ఉత్సాహంగా ఉంటుంది. మరి అలాంటిది 75 సంవత్సరాల తర్వాత ఈసారి మమ్మల్ని పిలవటం అనేది చాలా సంతోషంగా ఉంది. మాకు ప్రధానమంత్రి గారు ప్రత్యేకంగా దగ్గరకు వచ్చి మాకు మా ధన్యవాదాలు చెప్పడం అంతా కూడా చాలా 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 మర్చిపోలేనంత ఆనందంగా ఉంది. ఇలాంటి అంటే మహిళగా మేము ముందుకొచ్చి మరి ఈ సర్పంచ్ హోదాలో ఉండటం మహిళగా నాకు చాలా గర్వకారణంగా ఉంది. మరి మా ఊరి నుంచి నేను సెలెక్ట్ అవ్వడం, రాష్ట్ర స్థాయిలో నాకు నా అవార్డు రావడం, మరి ఆ అవార్డుకి మించి నన్ను ఇక్కడికి పిలవడం కూడా చాలా ఆనందంగా ఉంది. మరి ఇలాంటి మరి మా మూర్తి గారు కూడా మాకు చాలా ఇక్కడ ఎంతమంది సర్పంచులు ఉండగా మీకే అవకాశం ఎందుకు వచ్చింది? ఎలా వచ్చిందంటే మనకి ఊరిని చక్కగా పనులు చేపించడంలోనూ మాకు గుడ్ గవర్నెన్స్ కింద వచ్చిందండి. అంటే మనకి స్కూల్ కానీ ఊర్లో కానీ చెత్త ఇట్లా చేపించడము, మనకి మంచి హెల్దీ అంటే మన కరోనా టైంలో కూడా మంచిగా హెల్ప్ చేయటం అనేది మాకు అట్లా గుడ్ గవర్నెన్స్ కింద అవార్డు వచ్చింది. అందుకని చెప్పేసి మాకు ఇక్కడికి ఆహ్వానం వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. మరి మన మూర్తి గారు మాకు ఇక్కడికి అకామిడేషన్ చూపించడం కానీ రాగానే రిసీవ్ చేసుకోవటం, మమ్మల్ని బాగా జాగ్రత్తగా చూసుకోవటం, అలాగే మనకి పంచాయతీరాజ్ సెంటర్ అయిన గిరిరాజ్ సింగ్ గారి గురించి కూడా గిరిరాజ్ సింగ్ గారు కూడా మాకు షీల్డ్ ఇవ్వడం, మాకు శాల్వా కప్పడం, మరి ఆయన ఇంట్లోనే ఆతిథ్యం అవ్వటం కూడా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటివి ఇంకా జరగాలని, ఇంకా ముందుకి మహిళను ముందుగా తీసుకొని మహిళకి మంచి స్పోర్ట్గా ఉండాలని మన గవర్నమెంట్ నుంచి కూడా నేను అవకాశం కోరుకుంటున్నాను. మాకు ఇక్కడికి రాగానే మా నోడల్ ఆఫీసర్ గారు మూర్తి గారు కూడా మాకు చాలా హెల్పింగ్గా రాగానే రిసీవ్ చేసుకోవటం, రూట్స్ ఇవ్వటం, ఫుడ్ అంతా కన్వీనియంట్ చాలా బాగుందండి. చాలా 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 మర్చిపోలేంత ఆనందంగా ఉంది నాకు. ఆంధ్రప్రదేశ్కు చెందిన నోడల్ ఆఫీసర్ మూర్తి గారే మహిళలకు అన్ని ఏర్పాట్లు చేశారు. హలో అండి మూర్తి గారు, ఎలా వచ్చింది మన మహిళలకి ఇలా అవకాశం? ఎంతమందిని తీసుకొచ్చారు ఏపీ నుంచి? మన రాష్ట్రపతి గారి చేతుల మీదుగా జరిగే 75వ దినోత్సవ గణతంత్ర వేదికకి ముఖ్య అతిథులుగా మేము 13 మంది సర్పంచులు సెలెక్ట్ చేసామండి. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ ఒక్కొక్క మన సస్టైనబుల్ గోల్స్ అని ఉన్నాయి, 17 గోల్స్. వాటిని 9 థీమ్స్ కింద చేసి అందులో 6 థీమ్స్ మీద నేషనల్ లెవెల్లో సెమినార్స్ పెట్టారు. మన రాష్ట్రం నుంచి వీళ్ళు సెలెక్ట్ అయ్యారు 6 థీమ్స్ కింద. ఆ సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ కూడా రాష్ట్రపతి చేతుల మీదుగా డిఫెన్స్ మినిస్ట్రీ ఆహ్వానించి మనకి ఇక్కడికి రమ్మని జరిగింది. 17వ నెంబర్ గ్యాలరీలో మమ్మల్ని చాలా గౌరవంగా చూశారు. దగ్గర నుంచి రాష్ట్రపతి గారు జెండా ఎగరడం అవి చూసాం. ఫ్రాన్స్ రాష్ట్రపతి గారు అలాగే మన రాష్ట్రపతి గారు మా ముందు నుంచే స్వయంగా వెళ్తూ విష్ చేస్తూ వెళ్ళారు. మన భారత ప్రధాని గౌరవనీయ నరేంద్ర మోడీ గారు కూడా మా గ్యాలరీ దాకా వచ్చి విష్ చేసి వెళ్ళారు. అలాగే మాకు గిరిరాజ్ సింగ్ గారు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, అలాగే పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి మన కపిల్ మోరేశ్వర్ పాటిల్ గారు స్వయంగా వాళ్ళ ఇళ్లలోనే మాకు డిన్నర్ పెట్టి అక్కడే వాళ్ళకి శాలువా కప్పి మెమెంటోలు ఇచ్చి చాలా గౌరవంగా చూశారు. ఇది సర్పంచ్ రిపబ్లిక్ డే పరేడ్కి ఆహ్వానించబడడం దేశంలో ఇదే మొదటిసారి. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ స్ఫూర్తి తీసుకుని ఆగస్టు 15కి జనవరి 26కి కూడా మాకు మరి అవార్డులు తీసుకునేట్టుగా అక్కడ పంచాయతీని ఈ సస్టైనబుల్ గోల్స్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా, అంటే అన్నింటిలో సెల్ఫ్ సఫిషియెంట్. మన కేంద్ర ప్రభుత్వం కూడా హౌసింగ్ టు ఆల్, వాటర్ టు ఆల్, జలశక్తి మిషన్, అలాగే స్వచ్ఛ భారత్, ఇలా ప్రతి దాంట్లోనూ కూడా పంచాయతీలకి బాగా సపోర్ట్ చేస్తుంది. సో ఆ పంచాయతీ ఈ గోల్స్ని బట్టి అవార్డ్స్ తెచ్చుకుని మా సర్పంచులు అందరూ కూడా ఇది చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఏపీ భవన్లో కూడా ఇంచుమించుగా కేటగిరీ 1 అయితే మీల్స్ ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీ కింద మినిమం కాస్ట్ తోటి ఇచ్చారు. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా మంచి భోజనం పెట్టడం జరిగింది. మాకు ఢిల్లీలో ఏ రకంగా కూడా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఏపీ భవన్ వాళ్ళు, అలాగే ఇక్కడ ప్రెస్ విలేకరులు, ముందు ముఖ్యంగా మీ ఆంధ్ర ప్రభ వీళ్ళందరూ కూడా చాలా బాగా మాకు ఎంటర్టైన్ చేశారు.
రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనే అవకాశం మన తెలుగు మహిళలకు రావడం అనేది మనందరికి కూడా సంతోషదాయకం. వచ్చే వేడుకల్లో మరింత మందికి అవకాశాలు దక్కాలని ఆశిద్దాము. న్యూఢిల్లీ నుంచి స్వరూప పొట్లపల్లి.